ఇదంతా మీరు నాకు చెప్పాలా? మీ గురించి నాకు తెలీదా? అడగడం మీ హక్కు, చెప్పడం మా బాధ్యత. ఒక్క నిమిషం. రాణి పిన్ని కాల్ చేస్తుంది. మిమ్మల్ని కాన్ఫరెన్స్ లో పెడతాను. ఏయ్, నేనెందుకురా? మా ఇంట్లో ఒకరు అయిపోయారు. మేమేం మాట్లాడుకుంటామో మీరు వినండి. సరే పెట్టు. రాణి పిన్ని, హలో దివి, ఎలా ఉన్నారు? ఏదో ఉన్నాను దివి. నిశ్చితార్థంలోనే చెప్దాం అనుకున్నాను. అల్లుడు చాలా కళగా చక్కగా ఉన్నాడు. అదృష్టోత్తరాలు నువ్వు. సరే అమ్మకివ్వు. ఒక్క నిమిషం. డాక్టర్, ఈ అబ్బాయి పళ్ళు. పీకేసేయ్. ఓకే డాక్టర్. అమ్మా, రాణి పిన్ని. హలో హలో రాణి, చెప్పమ్మా, ఎలా ఉన్నావు? ఏమే, నీకు ఊరు మొత్తాన్ని వీరు అల్లుడే దొరకలేదా? ఏపుగా పెరిగిన ఏరుగు పిల్లలా ఉన్నాడు వీడల్లుడేంటి? ఏ, నన్నేం చేయమంటావే? దివికి నచ్చాడు. మనం చెప్తే వింటారా? తానిష్టానికే వదిలేసానంతే. ఈ గోల అమ్మాయిలకి ఏదెందుకు నచ్చుతుందో అర్థం కాదు. నువ్వు స్కూల్లో లవ్ చేసిన జంగళరావు ఒకటి దరిద్రంగా ఉన్నాడు. నువ్వు ప్రేమించిన వెంగళరావు కన్నా బాగానే ఉన్నాడులే. సర్లే వదిలే. ఇప్పుడు ఎందుకులే ఆ చెంగల్రావు గురించి. సరే సరే, దివి వస్తుంది. ఇదిగో. సరేరా, పెళ్లిలో కలుద్దాం. హలో, ఉన్నారా? ఏం మాట్లాడారు? హలో హలో. పీకేసాను డాక్టర్. బేబీ, ఆ రోజు జరిగింది మర్చిపో. బేబీయా? కళ్ళు మూసి ఒక కిస్ ఇవ్వు. ఇప్పుడా? ఏంట్రా? సీ టైప్ ఛార్జర్ ఉందా? లేదని చెప్పు. లేదు. కిస్ పెట్టు. ఏంటి వెతుకుతున్నావు? సీ టైప్ ఛార్జర్ అంటే ఏమిటి? ఛార్జర్ నార్మల్ టైప్. కరెంటు పోయిందనుకో, పవర్ బ్యాంక్ 20,000 mAh. సీ టైప్ ఛార్జర్ ఉందా? ఈ టైంలో ఎవర్రా? డోర్ తీరా బదులు కొట్టేలా ఉన్నాడా? నీ సీ టైప్ ఛార్జర్ కావాలరా? ఏయ్, బాబా, ఇప్పుడేరా ఛార్జ్ పెట్టాను. నైట్ ఫుల్గా పని ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇదిగో మా. థ్యాంక్స్ రా బావా. 10% ఉందిరా. రే రే రే, పడుకోండ్రా. ఏదో నీకు హెల్ప్ చేద్దామని. బేబీ, ఏం చేస్తున్నావు? మామా మామా, బుజ్జి కన్నా అని ఒక కాంటాక్ట్ బేబీ అని మెసేజ్ పెట్టాడు, కానీ అది తప్ప వేరే మెసేజ్ లేదు. అంటే చాట్ మొత్తం డిలీట్ చేసినట్టేగా. హాయ్ రా, అవేక్. మావా మావా, సింగిల్ టిక్కే ఉంది అంటే పడుకున్నాడేమో కదా.
ఓ పడుకోరా, టైం 3 అయిందిరా. தட்டு தட்டா மொத்தம் உனக்குத்தான், என் படுக்கையில பாதி இடம் உனக்குத்தான், என் மனசுக்குள்ள மொத்த இடம் உனக்குத்தான், பிரேமா உனக்குத்தான், புளிமா உனக்குத்தான். மாமா நான் உனக்கேதான். ఏంట్రా నీతో డ్యూట్ ఆడుతుంది అనుకుంటే వేరే ఉంటాను డ్యూట్ ఆడుతుంది. నిన్ను చూసి చాలా రోజులైంది దమ్మా. వాట్? సారీ టైపో. నిన్ను చూసి చాలా రోజులైంది, కలుద్దామా? సారీ, ప్రెస్ బై మిస్టేక్. స్లీవ్లెస్ లో సిల్క్లా ఉన్నా. సారీ, రాంగ్ చాట్ బాక్స్. ఇట్స్ ఓకే. హే, నీ గొంతు విని చాలా రోజులైంది. వై కాంట్ యు సింగ్ ఎ సాంగ్ ఫర్ మీ? రే, ఇప్పుడు పాడలేనురా, నాన్న పక్కనే ఉన్నారు. పాట చాలా బాగుంది. అర్థం కాలేదు. నువ్వు మాట్లాడితే పాట పాడినట్టుంది. నీ గొంతుకు గనక ఫిజికల్ ఫామ్ ఉంటే దాన్నే కిస్ చేయొచ్చు, కానీ గొంతుకు ఫిజికల్ ఫామ్ లేదు. అది నీ మెడలో దాగుంది. అక్కడే బతికి అక్కడే చావాలి నిక్కి. ఓ ప్లీజ్ అలా చూడకు. తిన్నావా 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 తిన్నావు కదా. ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై. ఆర్ యూ సింగిల్? ఈ పోజ్ ఎలా ఉంది? ప్లీజ్ రిప్లై. డిన్నర్కి వెళ్దామా? నీకోసం గుడికి వెళ్ళి అర్చన చేయించాను. ప్లీజ్ రిప్లై, లేదంటే చేతపడి చేయిస్తా. ఆన్లైన్ లో ఉన్నావు కదా, రిప్లై అవడానికి ఏంటి నొప్పి? చేయి కోసుకుంటా. ప్లీజ్ రిప్లై. ఫోటో పెట్టు. గొంతు కోసుకుంటా. ప్లీజ్ రిప్లై. అన్నం తినిపించు. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. ఊరేసుకుంటా. జాయింట్ కొడదామా? బ్లాక్ చేసావా? ఆ? నా మీసం నీ కోసం. క్లబ్బింగ్ పోదామా? గేమ్ ఆడదామా? ఏం చేస్తున్నావు? ప్లాన్స్ ఏంటి? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అందుకే రిప్లై లేదా? వాడి తల పగలు కొడతాను. వాట్సాప్ వాట్ డూయింగ్? చావాలి నిక్కి రా, చావాలి నిక్కి రా, చావాలి. ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై. చావాలి నిక్కి రా, చావాలి, 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 ప్లీజ్ రా, చావాలి, చావాలి, ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై. ఏమైందిరా? ఫంక్షన్కి రమ్మని అక్క ఫోన్ చేస్తుంది. ఇంకా ఎంతసేపు పడుతుంది? రే, ఏంట్రా ఈ అవతారం? హే, కొత్త ఫోనా? ఎప్పుడు కొన్నావు? యోగి ఫోనా? నిజంగానారా? సరే, ఫోనే కదా, రిలాక్స్. ఫోనే కదా, నీకు జరిగితే తెలుస్తుంది. అమ్మా, అప్పటి నుంచి మోగుతూనే ఉంది. ఎవరికేం అవసరమో మాట్లాడమ్మా. లేదు, పర్వాలేదు మామ, ఆయన ఫోన్ కదా. అయ్యో, దానికే ఉందమ్మా. తాళి కట్టే మొగుడే కదా, ఫోన్ తీసి మాట్లాడమ్మా. మాట్లాడమ్మా. అరే మాట్లాడమ్మా. మాట్లాడమ్మా. మాట్లాడు. ఇప్పుడు నేనేం చేశానని అన్నారు? ఏంటి అనేసాడా? అలా అన్నాడంటే చాలా కష్టం కదే. ఇప్పుడే ఇలా అన్నాడంటే తాళిగట్టాకి ఇంకేమంటాడు ఏంటో.
ఏ సారీ రా చిట్టి కన్నా, నిన్న రాత్రి పడుకున్నా. నో ప్రాబ్లం బేబీ. బేబీయా? ఏంటి కొత్తగా బేబీ అంటున్నావు? నువ్వు ఇలా మాట్లాడవే. నన్నెప్పుడు డార్లింగ్ అనే కదా అంటావు. హా సరే చెప్పు డార్లింగ్, నిన్నెందుకు మెసేజ్ చేసావు? అదేరా, పొద్దున్నుంచి నువ్వు మెసేజ్ చేయలేదా? రాత్రన్న దానికి కోపం వచ్చిందని అర్థమైంది. అది మర్చిపోరా. నైట్ ఏదో తెలియకుండా మాట్లాడా. తెలియకుండా మాట్లాడావా? లేదురా, నాకేం గుర్తులేదు. నీకింకా గుర్తుందా? మన బ్రేకప్ అయినప్పటి నుంచి మనం మాట్లాడిన ప్రతి ఒక్క కాల్ రికార్డ్ చేసి పెట్టా, మెమరీస్ లాగా. ఏ సూపర్ రా, ప్లీజ్ నాకు పంపిస్తావా? నీ మెమరీగా దాచుకుంటా. నెక్స్ట్ సెకండ్ చిట్టి కన్నా. నా చిట్టి కన్నా, చెప్పు బుజ్జి కన్నా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసా? చాలా గుర్తొస్తున్నావు. ఇంకోసారి లాంగ్ డ్రైవ్ వెళ్దామా? ఏంటది? ఏ చిట్టి కన్నా, చెప్పు బుజ్జి కన్నా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసా? చాలా గుర్తొస్తున్నావు. ఇంకోసారి లాంగ్ డ్రైవ్ వెళ్దామా? ఇంకోసారి లాంగ్ డ్రైవ్ వెళ్దామా? చెప్పు బుజ్జి కన్నా, చెప్పు బుజ్జి కన్నా, చెప్పు బుజ్జి కన్నా, లాంగ్ డ్రైవ్ వెళ్దామా? చెప్పు బుజ్జి కన్నా, చెప్పు బుజ్జి కన్నా, చెప్పు బుజ్జి కన్నా. లాంగ్ డ్రైవ్ వెళ్దామా? అవును కదా, పోయిన వెనస్డే వెళ్ళాం, ఈ వెనస్డే వచ్చేసింది. వెళ్ళి 1 month అయినట్టుంది కదా. కానీ దీని గురించి ప్రదీప్కి రీజన్స్ చెప్పడానికి ఎంత కష్టపడ్డానో తెలుసారా? రే ప్రదీప్, ఈరోజు నేను నీ కాల్స్ అటెండ్ చేయలేనురా. ఊళ్ళోంచి మా బాబాయ్ ఫ్యామిలీ అందరూ వస్తున్నారు. వాళ్ళని బయటికి తీసుకెళ్ళమని మా నాన్నగారు ఒకటే నచ్చ పెడుతున్నారా. ఇట్స్ ఓకే బేబీ, నో ప్రాబ్లం. ఒక్కరోజే కదా. చిరాగ్గా ఉంది బేబీ, నాకు ఈ ఒక్క రోజే లీవు. నిన్ను కలుద్దాం అనుకున్నాను, కానీ మా నాన్న వాళ్ళని ఇక్కడికి తీసుకెళ్ళు అక్కడికి తీసుకెళ్ళని చంపుతున్నారా. ఒక్కరోజే కదా బేబీ, నీకోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తా. ఒక్కరోజే కదా బేబీ, ఒక్కరోజే కదా బేబీ, ఒక్కరోజే కదా బేబీ, నీకోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తా. ఒక్కరోజే కదా బేబీ, ఒక్కరోజే కదా బేబీ, ఒక్కరోజే కదా బేబీ, నీకోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తా. మిస్ యూ. ఏయ్, ఎలా జరిగింది? యా గుడ్ బేబీ. మాల్కి వెళ్ళాం, బీచ్కి వెళ్ళాం. మా బాబాయ్ పిల్లలు నిక్కీ నిక్కీ అంటూ నా చుట్టే తిరిగారు. మా పిన్నేమందంటే తన పిల్లలు నా దగ్గర ఉన్నంత ఈజీగా ఇంకెవ్వరితోనూ ఉండరంట. మరి నా లవర్ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? ఎందుకురా అంత పగలబడి నవ్వుతున్నావు నువ్వు? నేను ఎంత పెద్ద పిక్చర్ డాష్ నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే నువ్వు చూసుకుంటా. ఇలా ఫోన్ నొక్కుతూ ఉంటే పిచ్చే పడుతుంది. పోరా, వెళ్ళి డ్రెస్ మార్చుకోండి రా. పో. పెళ్లి వాళ్ళ ముందు వీడు ఏం చేస్తాడు ఏంటో. తనకిప్పుడు నేను ఏ రీజన్ చెప్పి రాను? నువ్వు ఏం చెప్పినా తను నమ్ముతాడు. ఏదో ఒకటి చెప్పు. తర్వాత నేను చెప్పింది గుర్తుందిగా, నువ్వు ముందులా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు అసలు నీలాగే లేవురా. నిఖిత అంటే ఒక పాజిటివ్ వైబ్. నువ్వు ఏం చేసినా కలర్ఫుల్ గా ఉంటుంది. నువ్వు ఆ ప్రదీప్ ని లవ్ చేసిన తర్వాత చాలా నెగటివ్ గా మారిపోయావు. నిజమే, నాకు అలానే అనిపిస్తోంది. అలా చేయమాకు ఇలా చేయమాకని ఏదైనా తనకి తెలియకుండా చేయాల్సి వస్తుంది. నాకు ఆ పాత చిట్టి కన్నే కావాలరా. ఓకేరా. ఇంకో విషయం, మన కాలేజ్ బెంచ్ కింద చిట్టి కన్నా బుజ్జి కన్నా అని మనం కార్వ్ చేసింది ఇంకా అలాగే ఉందిరా. నా మనసులో ఉన్నట్టే కదా. రే, నన్ను మర్చిపోరా. దానికి నేను చచ్చిపోవాలి. అయితే చావరా. నిఖిత, నేను అడిగేది ఎవరని నాకే తెలుసు, కానీ అడగాలనిపిస్తోంది. నీకు ప్రదీప్తో పెళ్ళైనా నాతో ఫ్రెండ్గా ఉంటావా?
డెఫినెట్గా బంగారం, ప్రామిస్. చిట్టి కన్నా ఐ మిస్ యూ. అబ్బా, బ్రేకప్ చెప్పినప్పుడు ఇంత ఫీల్ అవ్వలేదు. సరే సరే, ప్రదీప్ చాలాసేపటి నుంచి హోల్డ్లో ఉన్నాడు. బాయ్. చిట్టి కన్నా విన్నావా? డ్రైవ్ డే ఆసమ్ డే కదా. డే కాదే, నైట్.